హలో అండి, అందరికీ నమస్కారం. ఇటీవల కాలం అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా న్యూస్లు వింటున్నామండి. ఎక్స్ట్రా మ్యారిటల్ కనెక్షన్స్, అఫైర్స్ అనమాట. అంటే వివాహేతర సంబంధాలు. ఈ మధ్య కాలంలో మనం ప్రత్యూష అనే అమ్మాయి గురించి విన్నాము. ఆమె ఎంతో చదువుకుంది, మంచి డాక్టరు, హస్బెండ్ కూడా మంచి డాక్టర్. బట్ ఆమె అలా సూసైడ్ చేసుకోవడం అందరి మనసులో కలచివేసింది. ఎందుకంటే ఒక చిన్న వయసులో ఉన్న ఆవిడ ఇద్దరు పిల్లల తల్లి. ఏ విధంగానూ ఆమెకి లైఫ్లో లోటు లేదు. చక్కగా తల్లిదండ్రులు, అత్తమామలు, నిండు కుటుంబం. బట్ ఆమె తన ఒక మానసికమైన బాధతో ఆమె ఆ నిర్ణయం తీసుకోవడం మనందరికీ కూడా చాలా బాధ కలిగించింది. ఆ చిన్నపిల్లలు తల్లి లేని వాళ్ళు అయ్యారు. పెళ్ళైన కొత్తలో అని ఒక సినిమా కూడా ఉందండి. పెళ్ళైన కొత్తలో నేనే నువ్వు, నువ్వే నేను అని అనుకుంటారు. అది చాలా సర్వసాధారణం అండి. ఆ వయసు అలాంటిది, ఆ ఆవేశం అలాంటిది. బట్ ఒక్కటే ఆలోచించండి, పుట్టడమే మీరు ఆయనతో పుట్టలేదు, ఆయన కూడా మీతో పుట్టలేదు, కానీ మధ్యలో కలిశారు. ఎందుకు? మీ ఇద్దరు కలిసి ఒక పాత్లో నడిచి, ఒక మార్గంలో నడిచి, ఒకే బాట ఒకే మాట కింద జీవితాన్ని నడపదలుచుకున్నారు. బాధ్యతతో అండ్ ప్రేమతో, ఆప్యాయతతో, సంతోషంతో గడపాలని మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అంతేగాని వివాదాలతో, బాధలతో, కష్టాలతో, లేదంటే కట్న కానుకలతో, ఏదైనా వేధింపులతో ఇలా కాదండి. ఇది లైఫ్ కాదు. అది మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అర్థం చేసుకోవాలి. అలాగే అర్థం చేసుకోలేని వారి తల్లిదండ్రులు కూడా నచ్చ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ముందు తరం వాళ్ళు. అమ్మాయిలకి ఎక్కువ బాధ్యత, అబ్బాయిలకు తక్కువ బాధ్యత అనేది లేదు. భార్యాభర్తలు తప్పనిసరిగా బాధ్యతలు పంచుకోవాల్సిందే. పెళ్లి అనేది ఒక అమ్మాయికే కాదు, ఒక అబ్బాయికే కాదు, ఇద్దరికి అవసరము. నేను అమ్మాయిలకు చెప్పేది ఒకటే, అమ్మాయిలు అమ్మలు అయిన తర్వాత కూడా వారి బాధ్యత ఇంకా పెరుగుతుందండి. అప్పుడు భర్తే దైవము, లేదంటే భర్త నా ఆధీనంలో ఉండాలి, లేదంటే భర్త నన్నే కొలిచి పూజించాలి, నన్ను తప్ప ఎవరిని కన్నెత్తి చూడకూడదు అనేది ప్రతి ఒక్క అమ్మాయి కోరికండి. బట్ అది ఒకవేళ అటవ్వచ్చు, ఇటవ్వచ్చు. మీరు కూడా ఆలోచించుకొని భర్తతో మాట్లాడి, అలాగే అవతల వాళ్ళతో, యువతల వాళ్ళతో కూడా చర్చించుకొని, మీకున్న కష్టాలు అందరికీ చెప్పి, అవసరమైతే లీగల్గా కూడా మీరు ప్రయత్నించాలండి. అలా అని చెప్పి విడిపోమని కాదు. బట్ వీలైనంత వరకు ఆ విధంగా ప్రయత్నించండి. కానీ మీ ప్రాణాల మీదకి తెచ్చుకొని మిమ్మల్ని కన్న వాళ్ళని, మీరు కన్న వాళ్ళని కూడా అన్యాయం చేయకండమ్మా. అది మీకే కాదు, చూసినా విన్నా మా అందరికీ కూడా చాలా బాధ. అందరికీ పిల్లలు ఉన్నారు. సో ఆడపిల్లలకు మళ్ళీ చెప్తున్నాను, పెళ్ళి అనేది సంతోషం కోసమేనమ్మా. అంతేగాని ఆత్మత్యాగం చేయడానికి, బాధలు పడి వాళ్ళ చేతుల్లో ప్రాణాలు వదలడానికి మాత్రం కాదు. ఇంత చదువుకుంటున్నారు, బాగా తెలుసుకోండి. మీ విజ్ఞానాన్ని అందరికీ పంచండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్.